చదువుకున్నాను, నన్నేది వ్యవసాయంలోకి తీసుకోవాల్సింది. కానీ వెంకటరామయ్యని చూసి చెల్లమ్మ మమ్మల్ని ఎలగొట్టింది. ఎందుకంటే అతను ఉద్యోగస్తుడు కాబట్టి, నేనేమో మోటార్ని కాబట్టి నన్ను ఎలగొట్టి అతను ఇచ్చింది చేస్తుంటాను అని లోపల ఉండి నా కొడుకుని ఎట్లయినా సరే చదివించాలి అనే పట్టుదల పెట్టాడు. నాకును బాబా చౌదరికి 8 సంవత్సరాలు డిఫరెన్స్ ఉన్నాయి. నారాయణకి 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు. ఈ మధ్యలో ఎవరు లేరు, 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి చచ్చిపోయింది అనుకో, పాప. వీళ్ళిద్దరు తర్వాత బాప చదువు ఉన్నాడు. అందువల్ల ఇక నేను ఎక్కడనే కనపడుతున్నాను కనుక నన్ను హై స్కూల్ వరకు చదివించాలి అనే పట్టుదల పెట్టాడు నాన్న. నాకు చిన్నప్పుడు బడికి వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు, పొలం వెళ్ళాలనేది ఉండేది. అప్పుడు నాన్న నా ఎండుబడి పట్టుకుని తీసుకెళ్లి స్కూల్లో పెట్టేవాడు, బోర్డు స్కూల్లో. తర్వాత సంజీవరావు అని ఒక ఆయన ఏదో చదివినట్టున్నాడు, ఆయన ట్యూషన్లు చెబుతున్నాడు అందరికి, 5వ తరగతి లోపాలకి. అక్కడికి పంపించాడు నాన్న 1 రూపాయి నెలకి. ఇక్కడ గవర్నమెంట్ తెస్తే ఊరినేనే, కానీ ఇక్కడ సరిగ్గా రావట్లేదు చదువుని 1 రూపాయి పోతే పోయింది లేని నన్ను తీసుకెళ్లే సంజీవరావు బడిలో వేశాడు. ఆ 1 సంవత్సరం చదివా. 1 సంవత్సరంలో 1, 2 తరగతులు అవచేసాడు. ఈ 3వ తరగతిలో అక్కడే ఉందామనుకుంటే ఆయన హై స్కూల్లో చేస్తా. ఆ సంవత్సరమే హై స్కూల్ వచ్చింది 46లో. నేను హై స్కూల్లో 3rd ఫారం చేరాలి, నేను చదువుకోవాలి, నేను ట్యూషన్ చెప్పనని వదిలేశాడు. అప్పుడు నేను మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చినా కొంచెం టీచర్లు ఎక్స్ట్రా వచ్చారు, ఎంత కొట్టారు లాక్కొచ్చాం. తర్వాత హై స్కూల్లో చేరాను. హై స్కూల్లోనూ అంతా కంటిన్యూ అవుతూ వచ్చాం. నాన్న పట్టుదలతోనే నేను చదివాను.